హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ హుబ్లీ. మనం ఈ వీడియోలో హుబ్లీ నుంచి కర్నూలు వరకు అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. టోటల్ డిస్టెన్స్ 380 కిలోమీటర్స్. త్వరగా టైం అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ 1:40 అయింది. మన ట్రైన్ 2:10కి అయితే ఉంది. ఇక్కడ నుంచి మిగతా విషయాలు మన ట్రైన్లోకి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం. ప్రజెంట్ చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ నెంబర్ మీద వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ట్రైన్ నెంబర్ 20602. మనం ప్రజెంట్ అయితే హుబ్లీ స్టేషన్లో అయితే ఉన్నాం. మన ట్రైన్ వచ్చేసి 2:15కి అయితే ఇక్కడ డిపార్చర్ అయితే అవుతుంది. ఇంకా మన డిస్ప్లే బోర్డ్ అయితే ఇప్పుడే ఇచ్చారు. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17040. మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ వాస్కో ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే రాబోతుంది. హుబ్లీ స్టేషన్లో మొత్తం ఏడు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనము ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వస్తుంది మన ట్రైన్ అయితే. మన కోచ్ పొజిషన్కి అయితే వెళ్దాం. మొత్తం వచ్చేసి S7 అంతా ఒకే బోగిలో ఉన్నారు, కాకపోతే సీట్ నెంబర్స్ వేరే వచ్చినాయి. మొత్తానికి గోవా ట్రిప్ అయితే కంప్లీట్ చేసి మనం రిటర్న్ అయితే కర్నూలు వెళ్ళిపోతున్నాం. ఇక మన ఫ్లైట్ జర్నీ కూడా చేసినాము, ఆ వీడియో కూడా వస్తుంది. ఆ వీడియో కూడా ఒకసారి వాచ్ అయితే చేయండి. వచ్చేసి హుబ్లీ నుంచి కర్నూలు వరకు మొత్తం 380 కిలోమీటర్స్ జర్నీ అయితే చేయబోతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుందని ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే చేశారు. మనకి ఏ లోకోమోటివ్ చేస్తారో తెలీదు కదా, వ్యాప్ 7 వ్యాప్ 6 చూద్దాము. కోచెస్ కూడా LHB కోచెస్ ఉంటాయో ICF కోచెస్ ఉంటాయో కూడా తెలీదు మనకి. రీసెంట్ గానే ఈ సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు, సికింద్రాబాద్ వాస్కో ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే KSR బెంగళూరు నుంచి హుబ్లీకి వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. లోకో వచ్చేసి వ్యాప్ 7, ట్రైన్ నెంబర్ 37693. మన లోకోమోటివ్ అయితే వచ్చింది వ్యాప్ 7. LHB కోచెస్ అయితే ఉంటాయి మన దానికి. వ్యాప్ 7 ట్రైన్ నెంబర్ 30307. ఏ డివిజన్ ది? సౌత్ వెస్టర్న్ రైల్వే డివిజన్, లాలాగూడ లోకోమోటివ్ అయితే పెట్టేశారు మన బండికి. ఇంకా జర్నీ చేయడమే. వాస్కోడగామా ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ వాస్కోడగామా ఎక్స్ప్రెస్. వాస్కోడగామా నుంచి సికింద్రాబాద్ వెళ్తే 17039. అదే సికింద్రాబాద్ నుంచి వాస్కోకి వస్తే 17040. దగ్గరికి అయితే వచ్చేసాం. S7 లోపలికి అయితే వెళ్దాం, బోగిలోకి. స్పేస్ చాలా ఉంది. మన సీట్ నెంబర్ 30. మన బ్యాచ్ ఇక్కడే ఉంది, అగుడు బ్యాచ్. మన సీట్ నెంబర్ 30, 34. ఓహో, సీట్ నెంబర్ 30 ఇక్కడ ఉంది. మన సీట్ నెంబర్ 30 దగ్గరలోనే వచ్చిందిలే. కోచెస్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, కొత్త కోచెస్ అనుకుంటా. ఇప్పుడే చెకింగ్ అయితే చేసినారు ఫ్రెండ్స్, మందు బాటిల్ ఏమైనా ఉన్నాయేమో అని. ఇప్పుడే బ్యాగ్స్ అయితే చెక్ చేశారు. మరి మందు ఏమైనా తీసుకుతున్నారేమో అని చెక్ చేస్తున్నారు పోలీసులు అయితే. అంటే వాళ్ళు యూనిఫామ్ లో లేదా సివిల్ డ్రెస్ లో అయితే ఉన్నారు. ఎవరైనా గోవా నుంచి ఏదైనా మందు బాటిల్ తీసుకుని వెళ్తున్నారేమో అని చెక్ చేశారు ఇప్పుడే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. హుబ్లీ జంక్షన్ నుండి 2:15కి బయలుదేరాల్సింది. 2:30కి అయితే స్టార్ట్ చేశారు. 15 మినిట్స్ డిలే. మన జర్నీలో మొత్తం 380 కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాం. మొత్తం 8 స్టాప్లు అయితే ఉన్నాయి. స్టార్టింగ్ ఎండింగ్ 2 స్టేషన్లు తీసేస్తే 6 స్టాప్స్. ఫస్ట్ స్టాప్ వచ్చేసి గడగ్, కొప్పల్, ఇంగిర్, హోస్పేట్, బళ్ళారి, గుంతకల్ జంక్షన్, డోన్ జంక్షన్. లాస్ట్ డెస్టినేషన్ మన కర్నూలు. మా ట్రైన్ అయితే మొత్తం
21 బోగీలు అయితే ఉన్నాయి. జనరల్ ముందు 2, స్లీపర్స్ వచ్చేసి 7 స్లీపర్స్. థర్డ్ ఏసీ 1, 2, 3, 4, 5 థర్డ్ ఏసీలు, 2 సెకండ్ ఏసీలు, 2 సెకండ్ ఏసీలు, 1 ఫస్ట్ ఏసీ H1, లాస్ట్ లో 2 జనరల్ LPR అయితే ఉంటాయి. మొత్తం మన పొజిషన్ లో వచ్చేసి కోచెస్ వచ్చి 21 కోచెస్. 15 minutes డిలే అయితే నడుస్తుంది మన ట్రైన్ అయితే. యాక్చువల్ గా అంటే మన ట్రైన్ గోవాలో వాస్కో నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. మరి ఏమైందో తెలియదు కానీ హుబ్లీ నుంచే స్టార్ట్ అవుతుంది. నేను బుకింగ్ చేసేటప్పుడు అయితే వాస్కో నుంచి అయితే చూపించలేదు. టికెట్ కాస్ట్ ఆల్మోస్ట్ 70 అలా పడింది నాకైతే, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ కలిపి. హుబ్లీ టు కర్నూలు, గోవా నుంచి రిటర్న్ అవుతున్నాం. కోచ్ క్లీన్నెస్ అయితే చాలా బాగుంది. సాకెట్, లైట్, ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. LHD కోచెస్ 130 కిలోమీటర్ స్పీడ్స్ తో అయితే మన ట్రైన్ జర్నీ ఉండబోతుంది. లాగించాయి మామా, ఇంకా పెంచు, స్పీడ్ పెంచమ్మా. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా. ఇక మన జర్నీ అయితే కుమ్మేద్దాం ఇప్పుడు. ఫుల్ స్పీడ్ లో ప్రొసీడ్ అవుతుంది మన ట్రైన్ అయితే. సిగ్నల్ గ్రీన్ టు రెడ్. మన ట్రైన్ అయితే ఇక్కడ ఆపేశారు. మేబీ క్రాసింగ్ ఉండొచ్చు. క్రాసింగ్ ఉండడం వల్ల ఆపేశారు అనుకుంటున్నా. సిగ్నల్ అయితే ఇంకా ఇవ్వలేదు. మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చారు. మేబీ క్రాసింగ్ అయ్యి ఉండొచ్చు. సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పుడే.
పడుతుంది, చాలా కూల్ ఉంది వెదర్ అయితే. వావ్. మనం కలక్ దగ్గరలో అయితే ఉన్నాం. ఒక 5 to 6 kilometers లాంగ్లో అయితే ఉన్నాం. ఆ వర్షంలో ట్రైన్ జర్నీ చేస్తే చాలా బాగుంటుంది కదా. తర్వాత వర్షం అంతా పెద్దగా ఏం పడట్లేదు, స్మాల్ డ్రాప్స్ అయితే పడుతుంది. ఇప్పుడే మనం గడక్ జంక్షన్కి అయితే చేరుకున్నాం. గడక్ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి GDG. ఇప్పుడే వర్షం పడి బంద్ అయినట్టుంది, తెలుస్తుంది వర్షం పడినట్టుగా క్లియర్గా. రోడ్లన్నీ నీటితో నిండిపోయినాయి. ప్లాట్ఫామ్ ఎటు వచ్చింది స్టేషన్లో అయితే ఇన్నోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొత్త స్టేషన్ అనుకుంటా, అంత కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కొత్త స్టేషన్. వాటే వెదర్, కూల్ వెదర్ ప్లస్ క్లౌడీ. రెయిన్ పడుతూ ఉంది, స్మాల్గా చిన్న పడుతుంది వర్షం అయితే. గడక్ జంక్షన్లో అయితే స్టాప్ అయింది మన ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది, అంత రష్ ఏం లేదు, ఫ్రీగానే ఉంది. గడక్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఇక్కడ పాపం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళకైతే వీల్ చైర్ లేదు అది లేదని ఇబ్బంది అయితే పడుతున్నారు. స్టేర్స్ లేవు, ఇక నేమ్ బోర్డు లేదు గడక్ జంక్షన్ అని. అసలు స్టేషన్ బోర్డు కూడా లేదు, కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. నేమ్ బోర్డు కూడా లేదు చూడండి. స్టేషన్కి అయితే చేరుకున్నాం. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 30 minutes డిలేగా నడుస్తుంది. కొప్పల్ స్టేషన్ కూడా వచ్చేసి KBL. రష్ జనరల్గానే ఉంది, అంత బిజీ అయితే ఏం లేదు. బాయ్ బాయ్ కొప్పల్. కొప్పల్ స్టేషన్ నుంచి బయలుదేరింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హోస్పేట్ జంక్షన్. మన ట్రైన్ అయితే స్లో చేసేసారు. క్రాసింగ్ ఉందనుకుంటున్నా, మేబీ అది గూడ్స్ గూడ్స్ ట్రైనో లేకపోతే ప్యాసింజరో చూద్దాం. డీజిల్ లోగో WDT అనుకుంటా.
అంటేనే వింటేజ్ సౌండ్ అయితే వస్తుంది. చూద్దాం. హుబ్లీ నుంచి సింధనూరు వెళ్ళే లోకల్ ప్యాసింజర్ అనుకుంటా. ట్రాక్ అయితే క్లియర్ అయింది, మనకి సిగ్నల్ అయితే ఇచ్చేస్తారు. కిలోమీటర్స్ తర్వాత మనం హోస్పేటకి అయితే చేరుకున్నాం. వెల్కమ్ టు హోస్పేట్ జంక్షన్. హోస్పేట్ స్టేషన్ కోడ్ వచ్చేసి హెచ్పిడి. ప్లాట్ఫామ్ ఏమో అటు సైడ్ వచ్చింది, అంత కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. అది ఈ సైడ్ గదగ్, కొప్పల్, హోస్పేట్ మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి స్టేషన్లో అయితే. అంత కన్స్ట్రక్షన్లోనే ఉంది హాస్పిటల్ జంక్షన్ అయితే. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడే హోస్పేట జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 40 మినిట్స్ డిలేగా అయితే నడుస్తుంది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి బళ్ళారి జంక్షన్. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్త వాళ్ళు చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దీనికి సపోర్ట్ అయితే కావాలి గాయ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి ట్రిప్స్ చాలా వేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టాప్ అయింది ట్రైన్ అయితే. ఆ ట్రైన్ కోసం
వెయిటింగ్ అనుకుంటా క్రాసింగ్. అక్కడే గ్రీన్ సిగ్నల్ అయితే పడ్డది. తిరుపతి ఆ ట్రైన్ అయితే తిరుపతి నుంచి హుబ్లీ వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. స్పీడ్ ట్రైన్ అయితే స్పీడ్ అనుకుంది. ఎక్స్ప్రెస్ జర్నీ స్టార్ట్ అయ్యి 3 hours అయింది. 3 hours 145 kilometers అయితే కవర్ చేసినాం ఇప్పటి వరకు. బ్యాగ్ 7 అనుకుంటా. ఎన్ని వ్యాగన్స్ ఉన్నాయి చూడండి. ఉంది బళ్ళారిలో. బళ్ళారి 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 నుంచి ఇప్పుడే బయలుదేరింది. బళ్ళారి స్టేషన్ కూడా వచ్చేసి BAY. నెక్స్ట్ స్టాప్ మనది గుంతకల్. గుంతకల్ జంక్షన్లో అయితే అవుతుంది. ఇక్కడ 7కి అయితే బయలుదేరింది బళ్ళారి నుంచి. ఈవినింగ్ 7 అయింది. వచ్చేసి 37కి డిపార్చర్ అయింది. కిలోమీటర్ల తర్వాత
గుంతకల్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ ఇది గుంతకల్ స్టేషన్లో హాఫ్ అన్ అవర్ అవుతుంది అనుకుంటున్నా. మేబీ లోకో చేంజ్ అవుతారు, ఎల్పి చేంజ్ అవుతారు అనుకుంటున్నా. గార్డ్స్ ఎల్పి చేంజ్ అవుతారు అనుకుంటున్నా. ఇంకా అంత టైం తీసుకుంటారు అనుకుంటున్నా. మేబీ ఒక 35-40 మినిట్స్ అలా కావచ్చు డిలే ఇక్కడే. గుంతకల్ జంక్షన్, గుంతకల్ స్టేషన్ కోడ్ వచ్చేసి GTKL. ఇక్కడే టైం కట్టేసి అలా ఉంది. హాఫ్ అన్ అవర్ అవుతుందో 1 అవర్ అవుతుందో చూద్దాం. అంతా ఓకే, కానీ ఇక్కడ గుంతకల్లో డోన్లో చాలా లేట్ అవుతుంది ఈ ట్రైన్ జర్నీ అయితే. మిగతా అంతా ఓకే కానీ ఆన్ టైంలో వచ్చేసాడు. అక్కడక్కడ డిలే అయినా కానీ కవర్ చేసేసాడు. కవర్ చేసేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇక్కడ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా హాల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. చూద్దాం. 20 మినిట్స్ అయింది ఇక్కడే స్టాప్ చేసి. మన ట్రైన్ ఇంతవరకు సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఇంకెంత టైం పడుతుంది ఈ ట్రైన్లో. ఇది ఒకటి మైనస్, వెయిటింగ్ టైం అయితే ఎక్కువ ఉంది. అయితే చిరాకు అనిపిస్తుంది. కరెక్ట్ 30 నిమిషాల తర్వాత మన బండి అయితే కదిలింది. గుంతకల్ జంక్షన్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి అయితే డిపార్ట్ అయ్యింది. ఇక్కడ 30 మినిట్స్, మళ్ళీ డోన్లో 30 మినిట్స్, 1 అవర్ డిలే. ఇక్కడ 40 మినిట్స్ అయితే డిలేలో నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ స్టాప్ మనది డోన్. Will arrive shortly on platform number 6. తర్వాత డోన్ జంక్షన్కి అయితే చేరుకున్నాం. ప్రస్తుతం మన ట్రైన్ డోన్ జంక్షన్కి అయితే చేరుకుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అరైవింగ్. ప్రస్తుతం మన ట్రైన్ అయితే 10 మినిట్స్ డిలేలో నడుస్తుంది. ఇక్కడ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ హాల్ట్ ఉంటుంది అనుకుంటున్నా. స్టేషన్ కోడ్ వచ్చేసి DHNE. నెక్స్ట్ స్టాప్ మన దగ్గరలో మన డెస్టినేషన్ ట్రిప్ కంప్లీట్ అమ్మా. 380 కిలోమీటర్లు, 8 గంటల ప్రయాణం తర్వాత మన డెస్టినేషన్ కర్నూలుకి అయితే చేరుకున్నాం. ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాం, 10 మంది రాండి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. See you and next video. Bye.